బీఆర్కే ఛానల్ చూస్తులందరికీ శనార్థులులా నేను మీ మల్లయ్య మామ. లోటస్ ఆగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ ఆగ్రో ఫార్మింగ్లో మీ చిన్న పెట్టుబడి కోట్లు గురిపిస్తుంది. ఉన్నోళ్ళకే ఇత్తన్లాట ఇందిరామీన్లు, జనాలు బగ్గనే గరమైతాన్లు. వీడియోల కోసం ఎగబడ్డరు, కనబడకుండా కప్పిండ్రు చెద్దరు. బాగా లేవట రోడ్లు, బగ్గనే అవుతున్నాయట యాక్సిడెంట్లు. మన భాష కాకుంటే ఏంది బాని మంచిగా ఉన్నది. ఏం రేషన్ కార్డులో ఏమి ఇందిరామీన్లో కానీ ఊళ్ళల్లో మాత్రం మామూలు రచ్చ అయితే లేదులా. పత్రంలో పేరు వచ్చిన వాళ్ళేమో ముర్తాన్లు, రానోళ్ళేమో ఏడుతాన్లు. ఇచ్చిన వాళ్ళకే ఇస్తాన్లు అని అధికారులకు సుక్కలు చూపెడతాను పోన్రి. మరి అలా మూడో రోజు గ్రామసభ ఎట్లా నడుస్తానో చూద్దాం పాన్రి. అబ్బబ్బబ్బబ్బా, ఊళ్ళల్లో ఇందిరామీన్ల జాతర సాగుతుంది పోన్లీ. ఏ ఊళ్ళే అధికారులు గ్రామసభ పెట్టి ఇందిరామీన్లకు దరఖాస్తు చేసుకున్న పేర్లు గ్రామసభల లిస్టు పెట్టే వరకల్లా జనాలందరూ అధికారుల మీద అగ్గి మీద గుగ్గిలమై మండిపడతాను పో. అయితే ఈ లొల్లీలు ప్రతిపక్ష పార్టీలు చేసేది కాదు, పార్టీలకు అతీతంగా లొల్లి చేస్తాను. నేను కాదమ్మా, మేము కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఎందుకు ఇస్తలేరని అడుగుండ్రి. అయితే ఈ లొల్లి జరిగేది కూడా చిన్న చితక పల్లెటూర్లలో కాదు. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఊళ్ళో కూడా అధికారులను గెదినంత పని చేసిందంటే ప్రభుత్వం మీద జనాలే తీర్ల మండిపడతారో చూడుగా. తీసుకొచ్చారు మాకు గాలి కావాలంటారు ఒక 10 నిమిషాలు కూర్చోడానికి. మరి మీరేం ఆఫీసర్లు నాకు అర్థం కావట్లేదు. ప్రజాపాలన పేరు మీద ఎవలెవలకు ఏం కావాలనో చెప్పులని దరఖాస్తులు తీసుకుని అటెంకొచ్చి ఎంక్వైరీ కూడా చేసుకొని పోయిరి. మరికి ఇప్పుడు పేర్లు ఉల్టా పల్టా అయితే ఊకుంటారా? ఎవరికి ఇల్లున్నది, ఎవలకు రేషన్ కార్డు ఉన్నది, ఎవరికి ఏం అవసరం ఉన్నదని ఎంక్వైరీ చేసి ఇవ్వాలి గాని మోకాలు చూసి పొట్టు పెడతానటకి అధికారులు కూడా. దయచేసి అందరికి 12,000 రూపాయలు ఇవ్వండి, లేని వాళ్ళకి దయచేసి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వండి. దయచేసి మేము ఒక 300 ప్లాట్లు ఇస్తాం. ఆ 300 ప్లాట్లు వేయండి. మీ దయాన్ని దండం, మేము దండం పెడతాం, మీ దయా అంటాం. మేమేం గొడవ చేస్తాం, మేమేం చేస్తాం వాళ్ళు కొడతారు. దండం పెడతాం, ఏమంటారు. ఎకరాలకు ఎకరాలు భూములున్నోళ్లకు, బంగుళాలు ఉన్నోళ్లకు పథకాలు వస్తాయి గాని ఏం లేని పేదోళ్లకు వర్తించయా? ఇదెక్క న్యాయం అని అధికారుల మీద దుమ్మెత్తిపోతాన్లు. పేరు వచ్చిన వాళ్ళేమో సంబరపడవచ్చే, రానోళ్ళేమో ఏడవచ్చే. ఖాళీ చేస్తున్నారు. అసలు మాలాంటి వాళ్ళకి ఎప్పుడో ఇల్లు రావాలి, రాకుండా చేశారు ఊరు పెద్ద మనుషులందరూ కలిసి. ఏం చేయాలి? అందరికీ చెప్పా కూడా, మీడియాలో కూడా ఇచ్చాను కూడా నేను. ఆదుకునే వాళ్ళే లేరు అసలు. నాకు పాప కూడా వికలాంగుల పాప కూడా పుట్టింది. ఆ పాపని ఎట్లా చదువుకోవాలి, ఎట్లా పెంచుకోవాలి, ఎట్లా చేయాలి? మాలాంటి ఇల్లు ఇల్లు ఇప్పిద్దామని లేదు అసలు. ఎక్కడికెక్కడ తిరిగా మీకు చదువుతాయన్ని కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టాను మీరు అప్లికేషన్. మరి కోదాట మున్సిపల్ ఆఫీస్ లో పెట్టి అప్లికేషన్, మరి సూర్యాపేట జిల్లాలో పెట్టి అప్లికేషన్. అవన్నీ నా కార్డు పనులు కూడా ఇప్పుడు తెచ్చాయన్ని చూపిద్దామని తెచ్చాయన్ని. అసలు ఓట్లు అయితే కావాలి, ఏ మాయ అయితే మమ్మల్ని అయితే ఆదుకునే లేదనమాట. ఆ ఇండ్లు రేషన్ కార్డులేమో గాని కలిసిమెలిసి అన్నదమ్ములు లెక్కుండే కుటుంబాలల్లో సిచ్చు పెట్టింది కదా చేపార్టీ సర్కారు. గతంలో బీఆర్ఎస్ సర్కారు గిట్ల చేసిందనే గద్దె దించితే వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టే వాళ్ళు చేసినట్టే చేయబడుతురని అనుకుంటాను పబ్లిక్.
ఇంకో 4 ఒత్తులు అయితే సర్పంచ్ ఎలక్షన్లు కూడా ముంగటనే ఉండే. మరి ఇప్పుడే అధికారులను గీ తీర్లు అరుచుకుంటాను జనాలంటే రేపు ఓట్లు అడిగేతందుకు పోయిన బుడ్డ లీడర్లను ఏ తీర్ల నిలదీస్తారోనని కాంగ్రెస్ పార్టీ లీడర్లే గుసగుస పెట్టుకుంటాను. చేతులకు సెల్ ఫోన్ వచ్చినాక అరిచేతులనే ప్రపంచం చూస్తాను అందరూ. ఇక సెల్ ఫోన్లో వీడియోలు గుంజుడు, వాటిని పోస్ట్ చేసుడు. మస్తు మంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగి వీడియోలు చేసే రూపాలు కూడా బగ్గా సంపాదిస్తానులా. అయితే ఒక్కొక్కసారి ఈ వీడియో తీసే అలవాటు ఉన్న వాళ్ళకు వాళ్ళు తీసిన వీడియోలు వాళ్లకు ఉపయోగపడకపోవచ్చు, కానీ గా వీడియోలా ఎవ్వరైతే ఉంటారో గాళ్ళు మస్తు పాపులర్ అవుతారులా. అయితే గీమె వీడియోలు ఎవరు ముందుగాల తీసినరో కానీ సోషల్ మీడియాలో బగ్గా వైరల్ అయ్యే వరకల్లా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అన్నీ గామెని వీడియో తీసేందుకు ఎగబడే వరకల్లా గా బుజ్జిని యూట్యూబ్ ఛానళ్ళలో కనబడకుండా దాచేందుకు యుద్ధం చేసినంత పని అయిందట. మరిగా ఆ ముచ్చటేందో మీరు కూడా పురాగా చూడండి. మరిగా ఆమె సౌందర్యం అద్భుతం, ఆమె కళ్ళు తేనె కళ్ళు, ఆమె చిరునవ్వు మందార పువ్వు. ఏ మేకప్ లేదు, కనీసం ఇంత పౌడర్ అన్నా వేసుకోలేదు. కానీ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతటి అందంగా ఉన్న హీరోయిన్ కూడా ఈమె అందం ముందట దిగదుడిపోనులా. హిమాలయం విడిచిపెట్టి నాగసాధువులు, అఘోరాలు, కోట్ల మంది భక్తులు పుణ్యస్నానానికి త్రివేణి సంఘం బాట పడితే ఇంకా కొంతమందేమో మొనాలిసాను ఇంటర్వ్యూ చేసేటందుకు, ఆమెను ఫోటోలు తీసేటందుకు, వీడియోలు తీసేటందుకు, ఆఖరికి ఆమెతో ఒక సెల్ఫీ ఫోటో అన్న దిగేటందుకు కుంభమేళకు కుప్పలు కుప్పలుగా వస్తాను. ఈ పొల్ల ముద్దుగున్నదని ఎవరో ఒక్క వీడియో గుంజి సోషల్ మీడియాలో కిడిచే వరకల్లా అది మెల్లమెల్లగా తుఫాను లెక్క దేశం అంతా చుట్టి ఒక్క రోజులనే సెలబ్రిటీ అయ్యింది ఈ సుందరి. అందము అందరికి వరమైతే ఈమె అందం మాత్రము ఈమెకు ఇలా ఇంటోళ్లకు శాపమైంది. కొంతమంది చేయబట్టి పూసలు, రుద్రాక్షలు, గొలుసులు అమ్ముకొని వచ్చిన ఆదాయంతో కడుపు నింపుకుంటా అంటే ఇలా వీడియోలు, ఫోటోలు తీసుడు చేయబట్టి కొంతమంది జనం చుట్టుముట్టే వరకల్లా ఇప్పుడు ఆ పూసలు కూడా అమ్ముకోకుండా అయింది. మూతికి మాస్క్ పెట్టుకున్నా, ముఖం కనబడకుండా ముసుకేసుకున్నా, గుర్తుపట్టకుండా కోటు దొడుక్కున్నా కూడా ఆఖరికి ఇంటి వాళ్ళందరూ ఓ చెద్దరి కప్పి దాచిపెట్టే పరిస్థితి వచ్చిందంటే ఈమె అందం శాపం అన్నట్టే కదా. మరి ఈమెకి ఇప్పుడు గట్ల దాచిపెట్టినా కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో అయితే ఆమె చుట్టూరా వైఫై లెక్క మందిలో కూడా ఈమె స్పెషల్ అట్రాక్షన్ లెక్క నిలిచే వరకల్లా ఓ హిందీ సినిమా డైరెక్టరు ఈమెకు మణిపురి సినిమాల ఒక రైతుకు కూతురుగా నటించే అవకాశం ఇస్తాననే వరకల్లా ఈమె ఇంకింత వైరల్ అయిందిగా. ఆ సినిమా తీసుడు ఎప్పుడో అది ఇడుదలై మనం చూసుడు ఎప్పుడో గాని పబ్లిక్ అయితే ఈ బుజ్జికి ఇప్పుడే సినిమా చూపెడతానులా. 12 ఏళ్లకు పారొచ్చే కుంభమేళా గురించి మాట్లాడకుండా ఈ కుందనపు బొమ్మ గురించే మాట్లాడుడైతుంది. గట్ల తయారైంది మరి సమాజం. పనికొచ్చే ముచ్చట్ల కంటే పనికిరాని ముచ్చట్లనే ఆవలించుకుంటా ఆలకించుతాను జనాలు.
వెల్కమ్ బ్యాక్ టు లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దుగా లేవంగానే ఏదో పని మీద బయటికి పోవాల్సిందే. అయితే బయటికి పోవాలంటే బైకో బస్సో కారో లేకుంటే ఆటోలనో ప్రయాణం చేయాలి. మరి మనం టైంకు ఆఫీస్కు చేరుకోవాలన్నా, ఏ ఊరికైతే పోతున్నామో అక్కడికి క్షేమంగా చేరుకొని మళ్ళీ మంచిగా ఇంటికి రావాలన్నా రోడ్లు కూడా మంచిగా ఉండాలి కదా. అయితే ఈ రోడ్డు మీద పయనం చేసేటోళ్ళు బయటికి వెళితే తిరిగి వచ్చే నమ్మకం లేదట. మరి ఆ రోడ్ ఎక్కడున్నది, దాని కథ ఏందో మీరు కూడా చూడులో పారి. ఇంటి లక్ష్మి పందిరి చెప్తుంది అన్నట్టు రాష్ట్రంలో డెవలపింగ్ ఏ తీరులో జరిగిందని తెలుసుకోవాలంటే రాష్ట్రంలో ఉన్న రహదారులు గదేనులా రాష్ట్రంలో ఉన్న రోడ్లు చూడాలంటారు. ఇంతకిప్పుడు ఈ రోడ్ల ముచ్చట ఎందుకు అనుకుంటాంలా, ఇక పొద్దుగా లేచిందంటే మాపటిల్లు దాకా ఏదో పని చేసుకొని బతకాలా, నౌకరి పెట్టోళ్ళు నౌకరి పోవాలా, ఊర్లకు పెట్టోళ్ళు ఊర్లకు పోవాలా, బయట పనులన్నీ చక్క పెట్టుకొని సాయంత్రానికి మళ్ళీ ఇంటికి చేరుకోవాలనే. అయితే అన్ని రోడ్ల మీద పరిస్థితి ఎట్లున్నదో కానీ ఈ రోడ్డు మీద పోయేటోళ్ళు అయితే బయటికి పోయిందంటే మళ్ళీ ఇంటికి చేరుకునేదాకా నమ్మకం లేదట. అంటే రోడ్డు పరిస్థితికి అట్లున్నది అన్నట్టు. మరి గత ప్రభుత్వంలో కంటే కూడా ఈ ప్రభుత్వంలో అనేకమైన ఘోరాతి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన వరుస కథనాలు కూడా మీడియాలో రావడం జరుగుతుంది. కానీ మంగపేటలో ఉన్నటువంటి ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ వల్ల, మైనింగ్ ట్రాన్స్పోర్ట్ వల్ల ఎక్కువ ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల గోతులు అంటే రోడ్డు మీద మృత్యు కుహరాలని తలపిస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే కనీసం వందల కొద్ది యాక్సిడెంట్లు జరిగి 100 మంది చనిపోయిన దుస్థితి అయితే ఉంది. వారి కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. రోడ్డు మొత్తం రక్తసికమై ఘోషిస్తూ ఉంది. ఇంతకీ రోడ్ ఎక్కడున్నదంటే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో కడప నుంచి తిరుపతికి పోయే ప్రధాన రహదారి ఈ తీర్లున్నదన్నట్టు. జనాలు ఈ రోడ్ ఎంబటి పయనం చేయాలంటేనే మస్తు భయం అవుతుందట. రోడ్ అంతా ఏడ చూసినా బొందలమయమేనట. ఇప్పటికే మస్తు మంది రోడ్డు మీద ప్రయాణం చేసేటోళ్ళు ప్రమాదంలో చనిపోయినా గానీ ఈ సడుగునైతే చక్కగా పట్టించుకున్నాడే లేదు సర్కార్ అని అంటారు అక్కడి జనాలు. అయితే ఈ రోడ్డు గురించి ఈ అన్న చెప్తాడు ఇనుండి ఒక్కసారి. ఓ మహేష్ అన్న చెప్పే ఈ రోడ్డు గురించి ఏందో ముచ్చట. కడప నుంచి తిరుపతికి వెళ్ళాలంటే సుదూర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు కావచ్చు, స్థానిక ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఒక తిరుపతికి వెళ్ళాలంటే ఖచ్చితంగా తిరిగి వచ్చేంత వరకు కూడా వారి ప్రాణాలు వాళ్ళకి ఉంటాయా లేదు కూడా గ్యారంటీ లేదు. తిరుపతిలో చిన్న సంఘటన జరిగింది. తిరుమల యొక్క వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల కోసం 6 మంది తొక్కిసలాట చనిపోతే సాక్షాత్తు డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారే వచ్చి ఆయన సంబంధం లేకుండా వచ్చి అందరికీ క్షమాపణ కోరడం జరిగింది. మరి 2-3 నెలలుగా 100 మంది చనిపోతూ ఉంటే ఈ రోడ్ల మధ్య చిన్న ప్యాచర్ వర్క్ చేయడానికి కూడా ఇంత అలసత్వం చేస్తా ప్రాణాలపైన చెలగాటం ఆడుతూ ఉంటే స్థానిక నాయకులు కావచ్చు, అలాగే గవర్నమెంట్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదని కూడా ఒక రకమైన మాకు సామాన్య వ్యక్తిగా ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ యొక్క యాక్సిడెంట్ని స్వయంగా నేను చూడడం జరిగింది. అగో ఇన్నరు కదా గదన్నట్టు ముచ్చట. ఈ రోడ్డు మీద గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మస్తు ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులు అయితే పట్టించుకుంటలేరని. మొన్న తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం కాడ తొక్కిసలాట జరిగితే సంబంధం లేకపోయినా అక్కడికి వచ్చిన చిన్న సీఎం సారు క్షమించండి, ప్రభుత్వం తరఫున తప్పు జరిగిందని క్షమించమని అడిగా కదా. మరిగా చిన్న సీఎం సార్కు ఈ రోడ్డుని బట్టి నిత్యం 100లాది మంది ప్రమాదంలో చనిపోతాంటే కనబడతలేదా చిన్న సీఎం సార్కైనా కూటమి ప్రభుత్వానికైనా అని ఈ అన్న నిలదీస్తాడన్నట్టు. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటనలు అనేది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పై స్థాయికి చేరవేస్తున్నారో తెలియదు, ఇక్కడ లోపాలని కప్పు పుచ్చుకుంటారో తెలియడం లేదు. ఒక ముఖ్యమంత్రి కావచ్చు లేదా ఒక ప్రధానమంత్రి కావచ్చు ఒక రూట్లు వెళ్తున్నారంటే రాత్రికి రోడ్లు పడే దుస్థితి మనం చూసాం, చాలా సంఘటన చూసాం. అలాగే వైసీపీ గవర్నమెంట్లో కూడా ఒక ప్రాంతానికి రోడ్లు బాగాలేమని మా నాయకుడు వెళ్తే కూడా నైట్ రోడ్లు వేయడం జరిగింది. కానీ ఇక్కడ 100 మంది ప్రాణాలు పోతూ ఉంటే ఎందుకు అలసత్వం చేస్తారనేది, ఎక్కడ లోపం జరుగుతున్నది ఇప్పటికి మాకు అంత చిక్కిన స్థితి అయితే కనిపిస్తుంది. ఈ విషయాన్ని కూడా మీడియా ద్వారా స్థానిక మా యొక్క అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సంబంధిత అధికారులకి, ముఖ్యమంత్రి గారికి, శ్రీ మన చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇగో ఉన్నది ఉన్నట్టు అంటే ఊరెళ్ళిపోమన్నారు అన్నట్టుగా అంటారని ఈ అన్ననెందుకు బదనాం చేయాలి. కానీ సర్కారు సార్లు
ఈ రోడ్ ఎంత పెద్దగా ఉన్నదో ఆ పేరుకు తగ్గట్టే గుంతలు కూడా పెద్ద పెద్దగానే ఉన్నాయి కాబట్టి జర రోడ్డు పెద్దగా అటెనిక చేస్తురు కానీ కనీసం చిన్న చిన్న గుంతలన్న బుడుగుని ముందుగాలని అనబట్టిండు. ఈ రోడ్డు పరిస్థితి చూసిన నియోజకవర్గం జనాలు. ఏదన్నా పాట నచ్చితే ఆ పాట పూర్తిగా వచ్చినా రాకున్నా వచ్చిన కాడికి 4 ముక్కలు వాడుకుంటా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటేనే బోరు కొట్టకుండా ఆ పాటను హమ్ చేసుకుంటా వాడుకుంటారు. అయితే ఒక పాట ఇప్పుడు మన భాష కాకపోయినా కూడా అందరు గదే పాట పాడతాను. ఎవ్వలో నోటిన్నా గదే పాట వినబడుతుంది. అగో మన భాష కానప్పుడు అట్లెట్లా పాడతారని మాత్రం అడగకుంది. ఎందుకంటే భాషతోనేం పని, బాని మంచిగుంటే అయిపోయాయి. గందుకే ఇప్పుడు గా పాట వాడిన మనిషి గా పాట మస్తు వైరల్ అయింది అన్నట్టు. మరి గా పాట ఏ భాషలో వాడిండు, గా పాట వాడిన అన్నెవ్వలు, గా అన్న ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, గంతగా అన్నం అందరూ ఆ పాట పాడుకునే అంతటి గమ్మతా లేకుంటే గొప్పతనమా ఏమున్నది అందులో. మరి మీరు కూడా ఒక్కసారి గా పాట ఇనుర్రి. మరి మీరు ఇన్నా ఇనకపోయినా, మీరు చూసినా చూడకపోయినా ప్రేక్షకులారా కుర్రో కుర్రు. అర్థమైందా జనాలు? అది మధ్యలో మార్చొద్దు. చప్పట్లో కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సందమామ కోయ్ 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 కోండ కోయ్. ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ అనబై కోండు కోయ్ అన్నాడు. చప్పట్లు కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సందమామ. ఏడ కూసున్నా ఏడ నిలబడ్డా పండుకున్నా కోయారే కోయ్ 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 బామారే సందమామా కోయ్ కోయ్ కోయారే కోయ్ 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 బామారే సందమామా కోయ్ కోయ్ కోని కోయ్ 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 కోని కోయ్. कोई कोई कोया हमारे संदमामा. कोया रे कोई कोई कोया हमारे संदमामा. कोई कोई कौन कोई 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 कौन कोई 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 कौन कोई ऐजलका 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 डिंगर डिंग होय ऐजलका 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 डिंगर डिंग होय रे रे ला रे रे ला रे 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 ला रे रे ला 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 कोया रे कोई कोई कोया हमारे संदमामा. कोया रे कोई कोई कोया हमारे संदमामा. ఈ ట్రోలింగ్ చేసేటోళ్ళు తలుచుకుంటే ఒక్క రోజులనే ఎవ్వలనైనా సెలబ్రిటీలని చేస్తారు, ఎంత పెద్ద సెలబ్రిటీలనైనా డమ్మింగ్ చేస్తారు. ఒక్క ఛాయ్ అమ్ముకునే అన్న పెద్ద పెద్ద కంపెనీలకు అడ్వర్టైజ్మెంట్ చేసిండు. ఉత్తగానే పాటలు పాడుకునే అవ్వ సినిమాలకు బాయే. ఇక నిన్నగాక మొన్న పూసలు అమ్ముకునే ఒక బుజ్జి బాలీవుడ్ సినిమాలో ఛాన్స్కి వచ్చే. అగో గదన్నట్టు సోషల్ మీడియా పవర్ అంచే గట్లుంటది. ఇగో ఇప్పుడు గీ కోయ్ కోయ్ పాటతోని మీసాల గురువప్ప ఆలియాస్ ప్రభుదాస్ అనే పాస్టరు ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, ట్విట్టర్ ఇట్లా సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తానికి కోయ్ కోయ్ పాటతోని.
నెట్ల దేకమో జాంజక్ రాజా నెట్ల దేకమో జాంజక్ రాజా నెట్ల దేకమో మంత్రిగాళ్ళు మంత్రగాళ్ళు కింకిరిగాళ్ళు జాంజకన్రో కుర్రో కుర్రు నెట్ల దేకమో జాంజ గోయేసు నెట్ల దేకమో మసిరిగాలు మంగరగాలు పింకరిగాలు జాంజగండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంజగండ్రో కుర్రో. ఇక ఇట్లా ఎవ్వలకు తెలియని భాషల పాటలు పాడుతాంటే ఇక పదాలకు అర్థం ఏందని ఇన్నోళ్ళంతా గూగుల్ తల్లిని అడిగే పనిలా పడ్డరు. ఈయన పాట ఒక ఎత్త అయితే ఇక ఈయన గెటప్ ఇంకో ఎత్త అన్నట్టు. సినిమా హీరో లెక్కనే కండ్లద్దాలు సూటు బూటు చేతుల గజలు పట్టుకొని జాన్జకన్రో అనుకుంటా పాట పాడుతాంటే ఇన్నోళ్ళంతా ఒక్క తీరు నవ్వుడు కాదు. ఈయనది భద్రాచలం అడవులలో ఉండే ఓ కోయగూడెం. ఈయన చెప్పే స్టోరీ ఎట్లుంటుందంటే వెనుకట చిరంజీవి సినిమా పున్నమి నాగు స్టోరీ లెక్కనే ఉంటుంది అన్నట్టు. ఇక నా చిన్నప్పుడు మా నాయన దగ్గరికి వచ్చి నా స్టోరీ తెలుసుకొని నా స్టోరీనే సినిమా తీసినరాట అని అనుకొస్తాడన్నట్టు. నా చిన్నప్పటి నుండి నేను మస్తు కష్టాల పడ్డానని నా 2 కళ్ళు కూడా ఆపరేషన్ అయినాయని చెప్పుకుంటా ఈయన వయసు పొరగాన్ లెక్కనే సూర పొరగాళ్ళతో పోటీ పడుకుంటా ఈ రకంగా పాటలు పాడుకుంటా సోషల్ మీడియాను షేక్ చేస్తాడు. ఈయన పాటని ఇప్పుడు చాలా మంది డీజే పాట లెక్క మార్చి రీల్స్ చేసుకుంటా ఎగురుతాను. అయితే గిట్లా ఎంతో మంది సోషల్ మీడియాలో ఎలుగి మాయమైపోయిండ్లు. ఇప్పుడు గీ అన్నవంత అన్నట్టు. ఇక చూడాలి మరి గీ కోయి ఇంకెన్ని రోజులు వైరల్ అవుతుందో. సోషల్ మీడియాలకు ఇంకో కొత్త రాగం వచ్చేదాకా ఈ కోయి కూర్తనే ఉంటది కావచ్చు. నుల్లా ఇక గివన్నట్టు ఇలాంటి ముచ్చట్లు మరిన్ని బరాబరి ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండు. బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. మళ్ళా రేపు వస్తా.